మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చింది. మున్నూరు కాపు ముద్దు బిడ్డ బండి సంజయ్ ఏం చేస్తున్నావా నువ్వు? ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులు వచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పటమే ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడి తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు. ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. నీకు గాని, ఈటల రాజేందర్ గాని, మా అరవింద్ గాని, బీజేపీ ముద్దు బిడ్డ లక్ష్మణ్ గాని మీ చిత్తశుద్ధి, బీసీ రక్తం, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి మీరు. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోటు ఏం తెలుస్తుంది? ఇది అయితే చెప్పనా? ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి, మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాయకుడు విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. బాగా జాగ్రత్త చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను.